ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై, ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసపుచ్చుటకై. అందుకనే అపవాది సూచక క్రియలను మహత్కార్యములను జరిగిస్తాడని. మీరు జాగ్రత్త అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు దేని కొరకు ఇవ్వబడిందో మనకు తెలియాలి. పరిశుద్ధాత్మ శక్తి దేని కొరకు ఇవ్వబడింది? స్వార్థ ప్రకటించడం కొరకు, వాక్యం ప్రకటించడం కొరకు ఇవ్వబడింది. అక్కడ ఏమన్నాడు? అపోస్తుల కార్యం 1:8 పూర్తిగా చదవండి. బైబిల్లో ఉన్నటువంటి మాటలని పూర్తిగా చదవనా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, మీరు శక్తి నొందెదరు గనుక, మీరు యెరూషలేములో, మీరు శక్తి పొందెదరు. దేని కొరకు? ఈ పరిశుద్ధాత్మ శక్తిని మీకు ఎందుకు ఇస్తున్నాను నేను? ఎందుకు ఇస్తున్నానంటే మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలని వారితో చెప్పింది. I give you the power of Holy Spirit to testify the name of Christ across the nations. భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండడం కొరకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వబడింది నీ దేవుని గురించి నీవు ధైర్యంగా ప్రకటించడం కొరకు. అపోస్తుల కార్యం 4:31 పూర్తిగా చదవండి. మరొక ఆధారం అపోస్తుల కార్యం 4:31. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఏం చేశారు వాళ్ళు? వాక్యము వారు ధైర్యంగా బోధించారు.